భరణిని రిక్వెస్ట్ చేసిన తనుజ దూత కళ్యాణ్. లీడర్ బోర్డులో 230 పాయింట్లతో లీస్ట్లో ఉన్న భరణిని ఈ పోరు నుంచి తప్పించారు బిగ్ బాస్. మీ పాయింట్లను స్కోర్ని ఎవరికి ఇస్తారో అడిగినప్పుడు చెప్పాలన్నారు బిగ్ బాస్. అయితే తనుజ కానీ ఎమాన్యుల్ కానీ భరణి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. బట్ తనుజ ట్రైనర్ కళ్యాణ్ డ్యూటీ ఎక్కేశాడు. ఉన్న వాళ్ళలో ఎవరికి ఇస్తే కరెక్ట్ అన్నది ఆలోచించండి. ఆల్రెడీ సంజనకి ఇచ్చారు అని ఇండైరెక్ట్ గా తనుజకి ఇవ్వమని అడిగాడు కళ్యాణ్. దాంతో భరణి, నేను ఆ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను. నీకు తెలుసు కదా, ఒక విషయంలో నేను ఫిక్స్ అయితే ఎవరొచ్చి మాట్లాడినా మాట మార్చను అని అన్నాడు భరణి. సంజనకి ఇస్తే నేను రిస్క్ లోకి వెళ్తా కదా కళ్యాణ్. అంటే సంజన గారికేనా అని ఎక్కడ తనుజకి ఇవ్వనంటాడోనని తెగ కంగారు పడిపోయాడు కళ్యాణ్. సంజనకి ఎలా ఇస్తాను, నేను రిస్కులకి వెళ్తాను కదా సంజనకి ఇస్తే అని అన్నాడు భరణి. ఎస్, నేను అదే పాయింట్ చెప్పాలని అనుకుంటున్నాను. నీకు అంతా తెలుసు, బట్ గుర్తు చేద్దామని అని అన్నాడు కళ్యాణ్. అటు సంజన అయితే వీళ్ళు నన్నే తీస్తారు అని సుమన్తో ముందే చెప్పింది. భరణి అన్న ఆ పాయింట్స్ నాకు ఇస్తే లీడ్లో ఉంటాను అని ఆశపడింది సంజన. ఇక భరణి తనుజ గురించి కళ్యాణ్తో మాట్లాడుతూ, ఆమె విషయంలో నేను ఏది ప్లాన్ చేసుకొని చేయలేదు. హార్ట్ నుంచే వచ్చింది. నాన్న అని పిలిచిన దాన్ని దూరం పెట్టే క్యారెక్టర్లెస్ కాదు నాది. కానీ నిన్న ఆమె ఇమ్మాన్యుల్కి సపోర్ట్ చేస్తానంటే నాకు ఇబ్బంది లేదు. కానీ ఆమె ఇమ్మాన్యుల్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు, అందుకు అతన్ని తీయలేను అని చెప్పడం నాకు నచ్చలేదు. నాకు బాధ అనిపించింది. నేను చూపిస్తున్నంత ఎఫెక్షన్ అయితే అటు నుంచి రావడం లేదు. నాకది తెలుసు. తను ఒక చోట ఆగిపోయింది. నేను గేమ్ ఉంటే ఒకలా, గేమ్లో లేకపోతే మరోలా ఉండను. ఒక అమ్మాయి వచ్చి నోరారా నాన్న అని పిలిస్తే ఆ అమ్మాయిని దూరం పెట్టేసంత క్యారెక్టర్లెస్ కాదు నేను అని చెప్పాడు భరణి. ఏంటి పనైపోయిందా? భరణి ఏమన్నారు? అమ్మ తనుజ. తర్వాత ఇమ్మాన్యుల్ భరణికి రిక్వెస్ట్ చేశాడు. ఈ గేమ్ నుంచి మీరు వెళ్ళిపోవడానికి నేను ఒక కారణమే. కానీ ఇది గేమ్ కాబట్టి మీకు క్షమాపణ చెప్తున్నా. కానీ గేమ్ ప్రకారం చూస్తే ఫస్ట్ నుంచి నేను బెస్ట్ ఇస్తున్నాను కాబట్టి ఫస్ట్లో ఉన్నాను అని అన్నాడు ఇమ్మాన్యుల్. ఇక తనుజ వెళ్ళి భరణిని అడగలేదు, కానీ కళ్యాణ్ని అస్త్రంగా వాడుతూనే ఉంది. ఏమన్నారు చెప్పావా అని కళ్యాణ్ని అడగ్గా అతను హూ అంతా నేను చూసుకుంటా, పని అయిపోయినట్టే అన్నట్టుగా సైగ చేశాడు. దాంతో సంజన హమ్మయ్య సర్లే చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఇక భరణి అయితే ఇమ్ముకి తెగేసి చెప్పాడు, ఈ నిర్ణయం నా వ్యక్తిత్వానికి సంబంధించినది. ప్లీజ్, నన్ను 2 గేమ్ల నుంచి తప్పించారు. నాకు వచ్చిన పాయింట్లు సంజన గారికి ఇచ్చాను. సుమనన్న నాకు ఇస్తానన్న పాయింట్లు కూడా సంజన గారికి ఇచ్చేశాను అని అన్నాడు భరణి. దాంతో ఇమ్ము సరే నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. ఇక సంజన అయితే భరణిని బ్రతిమిలాడింది. ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అన్న, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అంది సంజన. దాంతో భరణి, నన్ను కాస్త ఆలోచించుకోనియండి. ఇది నాకు చాలా కీలకమైన నిర్ణయం. టోటల్గా నా ట్రావెల్లో నేనేంటో అని చెప్పే నిర్ణయం ఇది. నేను మాట ఇచ్చి చేయకపోతే మాట తప్పిన వాణ్ణి అవుతాను. నేను మైండ్తో కాదు మనసుతో ఆలోచిస్తా. అదే నా సమస్య అని ఇండైరెక్ట్గా నీకు ఇవ్వను అనే